33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతో మంది ఆడపడుచులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు అందేలా చేశారు. సంపన్న వర్గాలకి పరిమితమైన గ్యాస్ స్టవ్ వినియోగాన్ని దీపం పథకంతో పేదల వంటింట్లోకి తెచ్చారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, మీ సేవ, రైలా ఎన్నో వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల జీవితాలను, సమాజాన్ని బాగు చేస్తాయన్న భావనను కలిగించారు. చంద్రబాబు గారి హయాంలో వేల కొద్ది ఐటీ ఉద్యోగాలతో పాటు వేల కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందివచ్చాయి. జాతీయ రాజకీయ 98లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతమున్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగంలా చేశామా లేదా? ఎందుకు వాడగొట్టారు? వాడగొట్టచ్చు. దానికి నేను వ్యతిరేకం కాదు. ప్రజలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాడగొట్టచ్చు. పోనీ గెలిపించినాడు ఎవడు ఆకాశం నుంచి దిగొచ్చాడా? 1,00,000 కోట్లు దోచుకొని 16 మాసాలు జైల్లో ఉండి ఒక్క అవకాశం అని చెప్పి మీరు ఓట్లేస్తే 151 స్థానాలతో గెలిస్తే ఏం చేయాలి? ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాడా? అమలవారాన్ని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు. ఒక్క పని కూడా చేయలేదు. నేను అదే మాట్లాడాను. దానికి సాక్షి పేపర్లో తాగినోళ్ళలాగా అచ్చెన్నాయుడు ఊరిపోయి మాట్లాడు. అచ్చెన్నాయుడు నమ్మని భయపడ్డాడు. 80 రోజులు జైల్లో ఉన్న పోరాటం. నేను తప్పు చేయలేదు, నాకు అవసరం. నేను ఒకప్పుడు ఒక స్థాయి నాయకుడిని రాష్ట్రంలో. నువ్వు అరెస్ట్ చేసి 80 రోజులు జైల్లో ఉన్న నాయకత్వాన్ని ఎక్కడికో తీసుకెళ్తావు. నీ కృతజ్ఞత చెప్పాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆశీస్సులతో ఇదే విధానంతో మా జీవితం చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడు జీవితం తెలుగుదేశం పార్టీకి, నారా కుటుంబానికి అంకితం 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 అని చెప్పి కేవలం బొత్తు వరకు నేను అనుకోవచ్చు అచ్చెన్నాయుడికి పదవి ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాడని. పదవి ఉన్నా లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా ప్రజా హృదయాల్లో కూడి కొట్టుకునే వ్యక్తి. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అచ్చెన్నాయుడు అంటే తెలియని వారు లేనటువంటి స్థాయికి వచ్చారంటే దీనికి కర్మ, కర్త, క్రియ, పసుపు జెండా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, ముఖ్యంగా ఎక్కడి ప్రాణ సమానమైనటువంటి నా కార్యకర్తలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మీ గురించే పనిచేస్తాను. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వవు. అయినోడికి నేను మంచోడు, అవనోడికి నేను చెడ్డోడిని కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. 82లో పార్టీ పెట్టారు. చాలా తక్కువ సమయం. ఒరిజినల్ గా ఎలక్షన్స్ 84లో రావాలి. కానీ ఇందిరాగాంధీ మొదట ఏమనుకుంది? రంగులు వేసుకునేవాడు కదా, సినిమాలు తీసుకునేవాడు కదా, ఈయన రాజకీయ పార్టీ పెడితే మనకేం జరుగుతుంది, మనకేం నష్టం జరుగుతుందని గట్టి పూసలాగా ఎన్టీఆర్ని తీసేసింది. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని, నేను ఈ రాష్ట్రం అంతా తిరగాలి, ప్రజలకి చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిని కలవాలి, బాధలు తెలుసుకోవాలని చైతన్య యాత్ర ప్రారంభించి 9 మాసాల్లో రాష్ట్రం అంతా తిరిగితే, ఇప్పుడే అజయ్ కుమార్ చెప్పినట్టుగా ముందు రోజు ఇక్కడ చాలా మంది 30-40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 44 సంవత్సరాలు ముందున్న వాళ్ళే ఉన్నారు, కొంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారు. వారికి పార్టీ పుట్టుకేం తెలుస్తుంది? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? పెట్టవలసినటువంటి అవసరమే వచ్చింది? మనం మాట్లాడకపోతే ఎవరికి తెలియదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చింది 1947వ సంవత్సరంలో.
1983 వరకు ఇటు దేశంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా పనిచేసింది. ప్రజలు బానిసలుగా ఉన్నారు, ఓటు వేసినటువంటి యంత్రాలుగా ఉన్నారు. అందులో తెలుగు జాతి అంటే కనీసం ఢిల్లీలో ఉనికి లేనటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ ఉన్నారు పెద్దవాళ్ళు. మనందరికీ రాష్ట్రం చెన్నై, ఉమ్మడి రాష్ట్రం చెన్నై. ఎవరైనా మన రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు వెళ్ళినా, నాయకులు వెళ్ళినా ఢిల్లీలో ఏమని ఎవ్వరు కదలకుండా, తిండి లేకుండా హైదరాబాద్ వస్తే ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు విమానం దిగిన తర్వాత అంతు లేనటువంటి జనం, ఓక పోస్తే రాలినటువంటి జనం ర్యాలీగా ఎన్టీ రామారావు గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్కి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకి పాత్రికేయులు సమావేశం పెట్టి ఆయన అభిప్రాయం చెప్తామంటే ముందు 10 మంది, 20 మంది, వేలు వచ్చారు. ఆ సందర్భాన్ని చూసి ఈరోజే నేను పార్టీ పెడుతున్నాను, ఆ పార్టీ కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవం గురించి పెడుతున్నాను, నా పేరు కూడా పార్టీ పేరు తెలుగు దేశం అని చెప్పి ఆ రోజు 29వ తారీఖు మార్చి నెల 82వ తారీఖు 82వ సంవత్సరంలో ఈ పార్టీ పుట్టిన విషయాన్ని మనందరం కథల ఎలక్షన్ ముందు మహిళలకి 15,000 పసుపు కుంకుమ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. ఎలక్షన్లో వాడకొట్టారు. పనులు ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఇచ్చిన పనులు చెప్పుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చెప్పుకోకపోతే తెలియదని. ఇప్పుడు మీ అందరికీ ఏమైపోయింది? అచ్చెన్నాయుడు గారికి నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉంది. ఒక్కసారి చూశాడంటే ఆయనకు మనం చెప్పక్కర్లేదు. మనం అడగకపోయినా అభివృద్ధికి చాలా చురుకుగా ఉంటాడు. ఆయనే తెస్తున్నాడు, ఆయనే శాంక్షన్ చేయిస్తున్నాడు, ఆయనే పనులు చేయిస్తున్నాడు. మనకేంటని పనులు అడగడము మానేశారు, నేను ఇచ్చింది చెప్పడము మానేశారు, ప్రచారము చేయడం మానేశారు. ఇది చాలా ప్రమాదకరం. నేను ఎందుకు ఇప్పుడు వీడియో పెట్టాను? నాకేం సరదా, వీరికి ఒక అలవాటు అయిపోయింది. ఏదో ఒక ప్రాజెక్ట్ అన్నాం, కొబ్బరికాయ కొట్టడం, దాని బరువు బాధ్యతలు మన మీద పెట్టేస్తున్నారు. తిట్లు నేను కాస్తున్నాను. తిట్లు కాసిన నేనేదో నా స్వార్థం గురించో, నా కుటుంబం గురించో, నా కార్యకర్తల గురించో చేస్తే నేను బాధపడాలి. నేను చేసింది జిల్లా గురించి, సమాజం గురించి, ప్రజల గురించి చేస్తున్నాను. ఉదాహరణకి మన వంశధార ప్రాజెక్టు 2014లో అధికారంలోకి వచ్చాను. వంశధార ప్రాజెక్ట్ అవ్వాలంటే 5 గ్రామాలు ఖాళీ చేయాలి. 5 పెద్ద గ్రామాలు. అవి ఖాళీ చేయాలంటే ఎవరైనా సరే తీవ్రవాదుల్లా కర్రలో కొత్తలు పట్టుకుండేవాళ్ళు. నేను ఒక మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడానికి 600 కోట్లు అవసరమైతే చంద్రబాబు నాయుడికి మెప్పించి ఒప్పించి 600 కోట్లు తెచ్చి వాళ్ళకిచ్చి 5 గ్రామాలు ఖాళీ చేశాం. కాబట్టి వంశధార రిజర్వాయర్ 4 సంవత్సరాల్లో శరవేగంగా పనులు చేశాం. 96% పూర్తి చేశాం. ఇంకా 4% ఉండిపోయింది. 4% పనులు 5 సంవత్సరాలు చేయడానికి టైం సరిపోదా? ఒక్క 5 పైసలు ఖర్చు పెట్టలేదు. మళ్ళీ మనం వచ్చాం. రేపు జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే కార్యక్రమానికి శ్రీకారం. ఇక్కడ మా అజయ్ కుమార్, నందిగా నాయకులు అందరూ ఉన్నారు. మనందరూ ఒకసారి దివంగత నేత అప్పయ్య గారు గుర్తు పెట్టుకోవాలి. ఆఫ్ షోర్ రిజర్వాయర్ డిజైన్ చేయించారు. ఎప్పుడది?
2004లో 2005లోనో 2006లోనో రాజశేఖర రెడ్డికి తెచ్చి